హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా బియ్యం వేయకుండా కేవలం 10 నిమిషాలలో క్యాబేజీతో దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసే ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే 1కి 4 తింటారు, అంత బాగుంటాయి. ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా ఉండే క్యాబేజ్తో దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక పెద్ద క్యాబేజ్ని తీసుకున్నానండి. అది వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలండి. బన్సీ రవ్వ అంటారు కదండి, ఆ గోధుమ రవ్వ తీసుకోవాలి. మీరు కావాలంటే దీని ప్లేస్లో బియ్యం అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి ఇలా గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. అదే కప్పుతో 3/4 కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఈలోపు మనకు రవ్వ అనేది బాగా నానుతుందండి. ఇక్కడ నేను ఒక పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను కదండి. ఈ క్యాబేజ్లో నుంచి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనలా తీసేసి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసే ఏమన్నా ప్రోడక్ట్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్యాబేజ్తో చేసిన దోశలు కూడా బియ్యం కంటే కూడా ఇవి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, బాగా నానిందండి. ఇప్పుడు ఈ రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందైతే మనం క్యాబేజ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ని మనము కొలుచుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము 2 కప్పుల క్యాబేజ్ తురుము వేసుకోవాలండి. 1.5 కప్పుల మనం రవ్వ తీసుకుంటే 2 కప్పుల క్యాబేజ్ తురుము వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు చాలా బాగా వస్తాయండి. అదే మీరు తెల్లగా ఉండే క్యాబేజ్ తీసుకుంటే దోశలు తెల్లగా వస్తాయండి. ఇలా గ్రీన్ కలర్లో ఉంటే మనకు దోశలు కూడా గ్రీన్గా వస్తాయి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. వేసుకొని క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా ఉంటాయండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ కింది నుంచి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందు దీంట్లో అయితే ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఎంతవరకు మెత్తగా అయితే అంతవరకు, మీకు ఎంతవరకు వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దోశలు వేసుకుంటున్నామో అప్పుడే మనం దీంట్లో వంట సోడా, ఈనో ఏదంటే అది యూజ్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు నేను దోశలు ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ దాకా ఈను వేస్తున్నానండి. అదే మీరు వంట సోడా అయితే 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇలా ఈను వేసుకున్న తర్వాత దానిపై నుంచి 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే దీంతో స్పాంజీ దోశలైనా వేసుకోవచ్చు, లేదంటే క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి ఇలా హెల్తీగా దోశలు చేసియండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత చక్కగా ఉంటాయి ఈ దోశలైతే. ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ తవని మనం ఇలా తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్గా ఫోల్డ్ చేసి తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒకవైపు చేస్తూ మరోవైపు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా పిల్లలకు పెద్దలకు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ క్యాబేజ్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేనైతే వేడి వేడిగా సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయి. అంత క్రిస్పీగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.